ఎవరా రే రే ఎవర్రా వదిలిపెట్టండి రే. ఎస్ తమ్ముని అయితే చూశారు కదా, కొంచెం ఆశ కొంచెం నిరాశ అన్నట్లు. మూవీ ఎలా ఉందంటే మిక్స్డ్ అన్నట్లు, యావరేజ్ టు వన్ టైం వాచబుల్. అంటే ఎవ్రీ వన్ హ్యాస్ ఓన్ ఒపీనియన్ అండ్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. బట్ ఇది చూసేయచ్చు. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, నాట్ వెరీ గుడ్, నాట్ వెరీ బ్యాడ్, జస్ట్ గుడ్ అండ్ యావరేజ్ అన్నట్లు. మూవీకి పోయే ముందు ట్రైలర్ ఏం చూడలే, జస్ట్ బన్నీవాస్ గారి స్పీచ్ చూసిన. యాక్చువల్లీ ఆయన కూర్చొని చెప్పారు, మీ బ్యాచ్లో ధైర్యవంతుని తీసుకోబోండి, ఆయన భయపడబోదు నాకు చెప్పని అన్నారు. యాక్చువల్లీ మా బ్యాచ్లో నేనే పిరిగివంతుని, నాకు పెద్దగా భయం అవ్వలేదు, యావరేజ్ అనిపించింది. అంత భయంకరంగా సీన్స్ అయితే పెద్దగా ఏం లేవు. మగధీర టెంప్లెట్ గుర్తొచ్చింది. ఆ పూజారి గాడు ఇట్లా ఊతాడు కదా, ఇంజక్షన్ ఊసినప్పుడు వాడికి పెద్ద పెద్ద మత్తు కూడా ఎక్కదు, నాకు కూడా అంత పెద్ద మత్తు ఎక్కలేదు. అంటే ఓకే యావరేజ్ వన్ చూడొచ్చు, బట్ ఆయన స్పీచ్లో ఇచ్చినంత బేస్లో ఉన్న వాయిస్ మూవీ కంటెంట్లో అంతగా పెద్ద లేదు. క్లైమాక్స్ ఒకలా అనిపిస్తుంది, ఇంకొకరు ఒకలా అనిపిస్తుంది. కొంచెం వీక్ క్లైమాక్స్ అనుకోవచ్చు. ఇక మూవీ పాజిటివ్స్ అంటే క్యారెక్టరేషన్స్ బాగా రాసుకున్నారు, అండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల చాలా బాగుంది. కొంచెం స్టోరీ కూడా మంచిగా రాసుకున్నారు, ఎక్కడ ట్విస్ట్ చేయాలి అక్కడ ట్విస్ట్ ఇచ్చారు, మంచిగా రాసుకున్నారు. యాక్చువల్లీ కొన్ని క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ అంటే ఆ దయ్యాలు పూనినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పర్ఫార్మెన్స్ బాగానే ఉన్నాయి. అండ్ అంటే ఇది లీడ్ పర్ఫార్మెన్స్ కాదు, మొత్తం టీం వర్క్ అన్నట్లు. ఇక నెగటివ్స్కి వస్తే ఇడ్లీ కొట్టి బీజం లేపేశారయ్యా. మా ఇడ్లీ కొట్టి బీజము ఎందరో చెప్పే మాటే కదా అని వస్తుందిగా, ఆ బీజం యాసిడ్ దింపి పడేసాడు. మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో కానీ భలే దింపేసిండు, భలేగా తస్కరించిండు. ఆ మ్యూజిక్ అది కొంచెం నెగిటివ్ అర్థమైపోద్ది స్క్రీన్లో. నేను మిరాజ్ థియేటర్లో చూడడం వల్ల ఇంకా ఆ సౌండ్ ఎఫెక్ట్ బాగానే అనిపించింది. సో మ్యూజిక్ ఎమ్మడి దొరికిపోయారు, దొంగతనం చేసినప్పుడు దొరికిపోయారు అన్నట్లు. అండ్ ఇంకా నెగిటివ్స్ అంటే కొన్ని సీన్స్కి జస్టిఫికేషన్ ఉండదు యాక్చువల్లీ మూవీలో, కొంచెం లాజికల్ కొంత అంత అనిపించదు. కొన్ని దయాల సీన్ దగ్గర నాకైతే కామెడీ అనిపించింది. అంటే నేను అంత ధైర్యవంతుని అనుకోండి, సో నాకు కొంచెం కామెడీ అనిపించింది కొన్ని దయాల సీన్స్లో. అయితే అంటే అంత కామెడీ కాదు, నవ్వరాలే కానీ అంటే అంత పెద్ద భయం అయితే అవ్వలేదు. కొంచెం మేకప్ ఎక్కువ వేసారు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది, లొకేషన్స్ బాగున్నాయి. యాక్చువల్లీ వీళ్ళంతా ఆడియన్స్ భయపడాలని చెప్పేసి డే టైంలో ఎక్కడ తీయలేదు, మొత్తం నైట్ టైంలో ఎర్లీ మార్నింగ్ తీసారు. షూటింగ్ ప్లేసెస్ కానీ స్పాట్స్ కానీ అంతా బాగుంది. అండ్ పూజారి గెటప్లో యాక్చువల్లీ ఆయన హిందూ ముస్లిం అర్థం కాదు, 2 గెటప్లు ఉంటాయి ఆయనకి, మంచిగా తీసుకున్నారు. అంటే కన్విన్సిబుల్ అయ్యేటట్టుగా, ఎవడు ముస్లిం వాడు పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు వీళ్ళకి కనిపిస్తుంది, హిందూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు వీళ్ళకి కనిపిస్తుంది. ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మంచిగా తీసుకున్నారు ఆ పూజారిని. ఆయన ఎవరో కాదు, బాబులో పృథ్వీరాజ్ గారు. అంటే పాత మూవీస్ మనం చూసే ఉంటాం, మంచిగా చేసారు యాక్టింగ్. ఒకసారి కంప్లీట్ అయితే నా మాట నేనే వినను, ఏ మూవీ పోతానో నాకే తెలియదు. అసలు చాలా మూవీస్ ఉన్నాయి, ఏ మూవీ రివ్యూ అప్లోడ్ చేస్తానో నాకే తెలియదు, మాకు తెలుసులేరా. అయితే మీరు వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఏం లేదు, మన నాస్కులైనా 4 టీం బ్యాచ్ అన్నట్టు. వాళ్ళు దయ్యాలు లేవని చెప్పి ప్రూవ్ చేయదని చెప్పి పోతారు. పోయి లాస్ట్కి వాళ్ళే డిస్కవర్ చేసుకుంటారు, వాళ్ళని కనిపెట్టుకుంటారు. యాక్చువల్లీ అంటే సొంత పని లేకుండా పక్కన చూస్తే అంతే ఉంటుంది. ఆ నాస్కులు కాస్త అసలు ఏమయ్యారు, వీళ్ళకి భక్తి వచ్చిందా లేకపోతే క్లైమాక్స్ ఏం జరిగింది అనేది మూవీ యొక్క స్టోరీ. నా పక్కన కూడా బుక్ మై షోలో లిఫ్ట్లో వస్తున్నా మీరా థియేటర్లో, ఆడు బుక్ మై షో ఓపెన్ చేసి తిడుతూనే ఉన్నాడు. నీకేమనిపించింది అంటే లవ్ ఎమోషన్స్ ఇవేమి లేదు, తీసేసిరు అనిపించింది. యాక్చువల్లీ అది కూడా పాయింటే. యాక్చువల్లీ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఫ్యాన్ అనుకుంటా, ఒకసారి చూసేయండి పర్లేదు. అంటే పాయింట్ ఆఫ్ వ్యూస్ డిఫరెన్స్ ఉంటాయి. యావరేజ్ టు వన్ టైం వాచబుల్ అన్నట్లు ఈ క్రిస్మస్కి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ రివ్యూ. ఎప్పుడు ఏ రివ్యూ అప్లోడ్ అవుతుందో నాకే తెలియదు అసలు. మీరు రప్ప సబ్స్క్రైబ్లు, లైక్లు, షేర్లు కొట్టిపడేయండి. అండ్ నెక్స్ట్ రివ్యూ ఏ టైంకైనా అప్లోడ్ అవ్వచ్చు. అండ్ చూస్తూ ఉండండి. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. అండ్ సైనింగ్ ఆఫ్. బాయ్.